హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక స్పెషల్ కేక్తో మీ ముందుకు వచ్చాను. ముందు వీడియో పార్ట్ 2లో టాపర్స్ని చేసి చూపించాను. సెకండ్ వీడియోలో ఈ వీడియోలో టాపర్స్ని నేను యూజ్ చేసి ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తున్నాను కేక్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఫస్ట్ కేక్ని డెకరేట్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ కేక్ని ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. కేక్ని సింపుల్గా ఎలా డెకరేట్ చేయాలో నీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను 3 లేయర్స్ కట్ చేసుకున్నాను. ఇది కేక్ స్పాంజ్ని 3 లేయర్స్ కింద కట్ చేసుకుని, తర్వాత నేను షుగర్ సిరప్ని రెడీ చేసుకుని అది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన విప్పింగ్ క్రీమ్ వేసుకుని నేను బ్లాక్ కరెంట్ క్రష్ యూస్ చేసుకున్నాను. స్ప్రెడ్ చేశాను. ఈ ప్రాసెస్లో మీకు నేను బ్లాక్ కరెంట్ యూస్ చేశాను. మీకు నచ్చిన ఫ్లేవర్స్ కానీ క్రషెస్ కానీ యూస్ చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేయొచ్చు. షుగర్ సిరప్ వచ్చి 1/2 లీటర్ గ్లాసులు వాటర్ తీసుకుని 2 to 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ వచ్చి నేను సిల్వర్ యూస్ చేశాను. ప్రాసెస్ అంతా ఒక లేయర్ టు ఒక లేయర్ నేను షుగర్ సిరప్, విప్పింగ్ క్రీము, తర్వాత క్రషర్ యూస్ చేసుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలోని విప్పింగ్ క్రీమ్ని కరెక్ట్ మెథడ్లో ఎలా విప్ చేయాలనేది మీకు చేసి చూపిస్తాను. నేను చెప్పాలంటే ముందు నా వీడియోని మీరు లైక్ ఇవ్వండి. మరి మీరు నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ని మీకు చేసి చూపిస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియోలో, ఈ ప్రాసెస్లో నాకు కామెంట్ పెట్టండి. తర్వాత నేను కేక్ని లేయర్స్ని అన్నీ యూస్ చేసి నేను కేక్ని డెకరేట్ చేసుకున్నాను విప్పింగ్ క్రీమ్తో. తర్వాత నేను కేక్ జెల్, న్యూట్రల్ జెల్ అనమాట, న్యూట్రల్ జెల్ని తీసుకుని ఫినిషింగ్ చేసి చూపిస్తాను మీకు. విప్పింగ్ క్రీమ్ యూస్ చేసిన తర్వాత ఇప్పుడు నేను న్యూట్రల్ జెల్ యూస్ చేసి నేను న్యూట్రల్ జెల్ తీసుకుని, అది వాటర్ కలర్ లాగానే ఉంటుంది. ఆ జెల్లో నేను ఎల్లో కలర్ యూస్ చేసుకున్నాను అనమాట. ఆ ఎల్లో కలర్ యూస్ చేసుకుని కేక్ పైన నేను డెకరేట్ చేస్తున్నాను. డైరెక్ట్ ఒక బౌల్లో కలుపుకొని డైరెక్ట్ వేసుకోవచ్చు, లేదంటే నేను పైపింగ్ బ్యాగ్లో వేసుకుని చేసి చూపిస్తున్నాను. దాన్ని పైన స్ప్రెడ్ చేస్తున్నాను కేక్ పైన. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జెల్ కేక్స్లో పైనాపిల్ ఫ్లేవరు ప్లస్ స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్, వెనీలా ఇలాంటి కలర్స్ యూస్ చేసుకుని మనకి కేక్స్ పైన డెకరేట్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు డెకరేట్ చేసుకున్న తర్వాత నేను విప్పింగ్ క్రీమ్తో కూడా డెకరేట్ చేస్తున్నాను. N1 నాజిల్ యూస్ చేసుకున్నాను నేను. ఆల్రెడీ నేను చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది. అది నేను మెల్ట్ చేసిన చాక్లెట్స్ యూస్ చేసి పైన డెకరేట్ చేశాను, కానీ
అది నచ్చక మళ్ళీ వీడియో మీకు చేసి చూపిస్తాను. ఆ వీడియో నాకు నచ్చలేదని తీసేసాను. జెల్ పైన బ్లాక్గా ఉన్నాయి కదా, అవి నేను మీకు డెకరేట్ చేసి చూపిస్తున్నాను. క్రషెస్ వచ్చి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, లేదంటే మనం కేక్ మెటీరియల్ షాప్స్లో కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే చిన్న బాటిల్స్ కూడా 175 రూపీస్ నుంచి 170 ml 150 ml నుంచి కూడా దొరుకుతుంది. లేదు బయట అయితే 1 లీటర్ బాటిల్స్ కూడా దొరుకుతాయి. నేను మాలాస్ కంపెనీ నుంచి తీసుకున్నాను. తర్వాత వచ్చి నేను జెల్ కలర్లోనే వైట్ కలరు, తర్వాత ఏమో ఇంకొక పైపింగ్ బ్యాగ్లో బ్లాక్ కలర్ కూడా యూస్ చేసి డెకరేట్ చేస్తున్నాను, డిజైన్ డెకరేట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి వైట్ జెల్ యూస్ చేసి చూపిస్తున్నాను. చిన్న చిన్న టిప్స్తో సింపుల్గా కేక్స్ చేసుకోవచ్చు. టిప్స్ యూస్ చేసుకోవాలి. అది మనకి ఒక్కొక్కసారి చిన్నవే మనం భయపడడం వల్ల సరిగ్గా డిజైన్స్ రావు. నేను కూడా ఫస్ట్ చాక్లెట్ యూస్ చేశాను, అది స్ప్రెడ్ అవ్వలేదని చెప్పేసి అది తీసేసి జెల్ కలర్తోనే డెకరేట్ చేసుకుంటున్నాను. నేను 1/2 kg కేక్ బేస్ తీసుకున్నాను అనమాట. ఓన్లీ 1/2 kgతోనే యూస్ చేసి ఈరోజు కేక్ చేశాను. ఇది 1/2 kg కేక్ అనమాట. చాక్లెట్ కేక్స్ కూడా సింపుల్ మెథడ్తోనే చేసుకోవచ్చు. తర్వాత బ్లాక్ కలర్ జెల్ యూస్ చేశాను. అంటే జెల్లో బ్లాక్ కలర్ కలుపుకున్నాను. ఫస్ట్ వైట్ కలర్, తర్వాత బ్లాక్ కలర్. ఈ డిజైన్ స్ప్రెడ్ చేసుకోవడానికి నేను టూత్ పిక్ ఒకటి యూస్ చేశాను. వీడియోలో చూపించినట్లు చూపిస్తాను మీకు. టూత్ పిక్తో నేను డిజైన్ చేసి చూపిస్తున్నాను. తర్వాత నేను చాక్లెట్ స్టాపర్స్ని కేక్ పైన డెకరేట్ చేసి చూపిస్తాను. నేను వచ్చి ఇందులో ట్రయాంగిల్ షేప్ ఒకటి, హార్ట్ షేప్ ఒకటి, పెట్టి చూపిస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ and videos. ఫుల్ డెకరేషన్ అయిపోయింది. కేక్ అంతా సింపుల్ మెథడ్లో కేక్ని డెకరేట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.